अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అన్నా ఆశనా ఓ ఆశనా ఆశనా నువ్వే వేపియాలన్నా అన్నదమ్ములే నువ్వే వేపియాలి అన్నా సార్ ప్లీజ్ అన్న జర ఇంకా నేను అన్న కేసేస్తా గోపి గారు ఆగన్న ఇట్లే ఇట్లే ఉన్నాను పేపర్కి ఇస్తా ఈరోజు మీరు ఉండాలి సార్ మీ ఆశీర్వాదం ఫోటో తీయాలి మంచిగా వాట్సాప్ తగ్గించిన అందరి దగ్గర ఇట్లా జిగ్జాగ్ ఉంటే కనిపిస్తారు ఇట్లా సైడ్ వాండి హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమానేన త్యవారిక చాంద్రమానేన భవవాది నిస్పీ సంవత్సరాణాం మధ్యే వరాభవనామ సంవత్సరే स्वस्तिग्रे पराभवनाम संवत्सरस्य उत्तरायणे चैत्रमासे कृष्णपक्षे आख्यायां चतुर्पञ्चम्यां वासरः शुभवासरे शुभनक्षत्र शुभयोगे वरुणक्षेषणसमयां शुभतिथौ श्रीमान् श्रीपतः गोत्रोद्भवाय गोत्रोद्भवाय वीर्लपल्लिवंशोद्भवस्य वीर्लपल्लिवंशोद्भवाय शङ्करय्यानां देश्या धर्मपत्न्याः अनुराधानां देवत्या तत्सह कुटुम्बानां ग्रामजनानां वत्सजमानस्य सह कुटुम्बानां सेवास्थैर्या धैर्या वीर्या विजया आरोग्य ऐश्वर्ये तत्कर्म निर्विघ्न परिसमाप्त्यर्थं श्री रामलिंगेश्वर स्वामी देवताभ्यो नमः। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय निकालाय राय ఇక్కడ పెట్టా సరాక్ సార్ ఓం త్రిపురాంతకాయ అలా వెళ్ళాలి బ్యాక్ వెళ్ళాలి జరగండి ఆ చెప్పులు అన్నా చెప్పులు ఇట్లా అన్నా చెప్పులే వస్తాయి ఇది కూడా తీసేయండి ముందు నుంచి लोगों निकाल के रखो तुमने पीछे हम पीछे पीछे आ जाओ ऐसा नहीं अन्ना मारने के बाद चले आपका
అన్నా ఒక నిమిషం అన్న మళ్ళీ పక్కకు జరగండి అన్న ఒకసారి విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. वो भी चप्पला भी हटाएंगे क्या? అన్న ముందర ఫాస్ట్ ధనం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయుః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఓం యాఫల నీర్యాఫల పుష్పాయా ఆస్త పుష్పనే బృహస్పతే ప్రసూతాస్తానో ముంచత్వ గుమసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ శివం మే శాంతి. వాళ్ళ సర్పంచ్లతో పైన గట్ల కొట్ట ముక్కి కొట్టు మంచిగా అయిపోయినా ఓం హిరణ్య పాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోసానేపి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయ తేజో దదాతి. ఓం శ్రీయకాంతాయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళాస. గోపాల్ గారు ఈయన ఎందుకు కొట్టమని చెప్పున్నా ఈయన అడిగంతే డబుల్ రోడ్ ఇచ్చిన మీ ఊరు. డీటెయిల్స్ చెప్పండి సార్. అందరూ వస్తారు అన్న ఇది ఎవరిదా నా ఫోన్ బాలు బాలు అటు ఎవరైనా ధర్మడి పగ ధరుడి సార్ పక్క అది కింద అది తిరుగుతుంది. అవతలకి దిగిపోను ఒకసారి అన్నీ మడి తీమను. సీను ఓకే
ఒక్క నిమిషం. ఈరోజు చాలా సంతోషం. మన షాద్నగర్ నియోజకవర్గం పర్గడార్ మండలంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన టెంపుల్ రామలింగేశ్వర స్వామి గుడికి వేలాది మందిగా జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఆ యొక్క రోడ్డు కొంచెం బాగాలేకుండే మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసినాము. ఆ యొక్క రోడ్ని ఆయన శాంక్షన్ చేసి ఈరోజు టెంకాయ కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది NH-44 రాయకల్ కమాన్ నుంచి మొదలు పెడితే మన భీమారం శివారు వరకు కూడా ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి. ఇది ఒక బడ్జెట్ 12 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే కాకుండా మా రాయకల్ గ్రామానికి కానివ్వండి, రామేశ్వరం కానివ్వండి, విట్యాల కానివ్వండి, ఈ యొక్క విలేజెస్కి సంబంధించి ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్లను కూడా మంచిగా చేసుకునేదానికి ఎక్కువ బడ్జెట్ మాకు ఇస్తూ ఉన్నాడు. ఆయనకు మా ఈ యొక్క గ్రామాల తరఫున, మా ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మా యొక్క రాయకల్ గ్రామానికి ఇప్పటికీ ఒక 50 లక్షల వరకు ఫండ్ ఇచ్చిండు. ఇంకా కూడా 2 రోడ్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ చేసిండు. అవి కూడా త్వరలో చేసేసుకుంటాం. ఇక వీటన్నిటికి సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ మా రాయకల్ గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా విట్యాల, జోగమ్మగూడ, రామేశ్వరం, రాయకల్ చాలా ఇబ్బందికరంగా ఉండే. కాబట్టి మా ఎమ్మెల్యే గారు, మా రేవంత్ రెడ్డి సమక్షంలో మా ఎప్పుడు కూడా ఈ రోడ్డు 15 సంవత్సరాలు అయింది, అప్పటి వరకు లేదు. ఒక 30 మనుగుడే గుంతలుగా ఉన్నాయి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు శాంక్షన్ ఇట్టాల వరకు చేపించిండు. ఆయనకు కృతజ్ఞతలు. మా అన్ని ఊర్ల తరఫున జోగమ్మగూడ, రామేశ్వరం, రాయకల్లు, విట్యాల అన్ని ఊర్లకు కూడా మాకు కొంచెం బాధాకరంగా ఉండే. చాలా ట్రాఫిక్ ఉండే, జాతర అయితే ఇబ్బందిగా ఉండే. ఈ రోడ్ వేసినందుకు ధన్యవాదాలు. మన రేవంత్ రెడ్డి గారి సహకారంతో, శంకరన్న సహకారంతో ఈ రోడ్డు మా విలేజ్లకు రావడం చాలా శుభకార్యం. ధన్యవాదం. రోజు చాలా సంతోషం. మనకు రామేశ్వరం దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు, చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి నెల పౌర్ణమి రోజు కూడా దాదాపు 2000, 3000, 4000 మంది కూడా అక్కడ ఆ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణం కానీ ఇవన్నీ కూడా పవిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క నమ్మకం ఆ రామలింగేశ్వర స్వామి మీద. కాబట్టి దానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఉండే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రోడ్ వేసినాం. తర్వాత దీని మీద పిడికడ మన్ను కూడా వేయలేదు. ఏతులకు మంజూరు చేసినామని చెప్తా ఉంటారు. కాబట్టి ఇలా చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ, మా జడ్పీటీసీలు వెంకటరామరెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా, ఆశ అన్న, ఇప్పుడు గెలిచిన సర్పంచులు బాలరాజు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు అందరూ కూడా మొన్న మధురాపూర్ కూడా వాళ్ళ సొంత గ్రామాన్ని కూడా లేకపోతే కూడా ఆ రోజు నిధులు సమకూర్చి ఆ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఇవాళ కాంట్రాక్టర్ల తప్పు లేదు. పాపం కాంట్రాక్టర్లు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో బిల్లులు ఇయ్యక వాళ్ళకి పెండింగ్లు పెట్టి ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఎంతో, అంటే దాదాపు ఒక ఏ క్లాసు ఈ చిన్న కాంట్రాక్టర్లకు మన దగ్గర కూడా దాదాపు 100-150 కోట్లు బాకీ ఉంటే ఇలా కాంట్రాక్టర్లు పారిపోయింది. నేను అందరిని తీసుకొచ్చి వాళ్లకు బిల్లులు ఇప్పించుకుంటూ phase 2, phase 3 ఇట్లా బిల్లులు ఇప్పించుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ నిలిచిపోకుండా, ఇక్కడ ఆటంకం కాకుండా ప్రజలకు ఈ రహదారులు ప్రయాణం చేయడానికి సులభమైన రోడ్లు ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి అని చెప్పి ఆ ప్రయత్నం జరుగుతోంది. దీనికి ప్రజలు సహకరిస్తారు, సర్పంచులు కూడా మంచిగా సహకరిస్తారు. ముఖ్యంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మనము వివాదాలకు పోవద్దు. మనకు ఒక అవకాశం వచ్చింది, రాజకీయాలలో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా స్థానిక సర్పంచులకు. ఇప్పుడు దాదాపు ఈ యొక్క NS7 మొదలుకుంటే మనం రామేశ్వరం పోతా ఉన్నాం. అక్కడ కూడా ఇక్కడ మన కౌన్సల్పల్లి కూడా ఇక్కడ సర్పంచులు వచ్చారు, వాళ్ళకు కూడా డబుల్ రోడ్ వచ్చింది. యాదా ఇక్కడ రాను వాళ్ళకు కూడా డబుల్ రోడ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడున్న సర్పంచులు అందరూ ఎవరు ఇబ్బంది పడకుండా మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటి ఎమ్మెల్యేగా మీకు ఏం నిధులు కావాలన్నది తెచ్చిస్తా, కానీ మీరు స్థానికంగా ఉండి వాళ్ళకు, కాంట్రాక్టర్లకు, అధికారులకు సహకరించాలి. ఏదో గతంలో రాజకీయ లాక
ఏదో వాని ఇబ్బందులు పెట్టడం, వాని పీక తినడం అది ఇది అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమం చేయకండి. నేను పదే పదే మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోడ్డు కూడా నాకు పూర్తవుతుంది. ఇక్కడ కాంట్రాక్టర్ మొన్న మట్టి అది ఇది అంటే ఇబ్బంది పడితే నేను నెహ్రూ గారికి, ఆశన్న గారికి, మా సర్పంచ్ జ్యోతికి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మనం అందరం సహకరించి మట్టి ఇవ్వాలి, గ్రావెల్ ఇవ్వాలి. మన రోడ్ అది అంటే కొందరికి తెలియక ఏం చేస్తారంటే అది మట్టి కొట్టుకుపోతే ఇది అది అది కాదు, సెస్ ఉంటుంది దానికి. ఎస్టిమేట్లోనే అది ఒక సీనరేజ్ ఛార్జ్ డిడక్ట్ అవుతుంది. కాబట్టి తెలియక అట్లా మాట్లాడుతుంటారు. అట్లా కాదు. మీరు అదే రియాల్టరో బోయాల్టరో అంటే అట్లా అడ్డుకోండి. కానీ కాంట్రాక్టర్కి అన్ని విధాల గ్రావెల్ మట్టి సహకరించండి. తప్పకుండా సర్పంచులు కూడా అందరు కలిసిమెలిసి ఉండండి. ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లనే కలిసిమెలిసి ఉండండి. మీ గ్రామాల అభివృద్ధికి నేను పూర్తిగా అండగా ఉంటా. మీకు ఈ పార్టీ ఆ పార్టీ లేదు. మనం మళ్ళీ పార్టీలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే కొద్దిగా చిలిపి చేష్టలు చేయబోతారు కొందరు, తెలిసి తెలియక. అటువంటి చేయకండి. మనం అభివృద్ధి చేసుకుందాం. మరి ఇవాళ కూడా మరి ఈ కార్యక్రమానికి ఇంత ఎద్దైన సర్పంచులు వచ్చారు, మాజీ జెడ్పీటీసీలు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, మాజీ సర్పంచులు వచ్చారు. మీరు అందరు సహకరిస్తే ఇలా షాద్ నగర్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.